మీరు యేసుని నమ్ముతారు కదా? అయితే కొంత సమయం ఈ వీడియో చూడడానికి ఇవ్వండి చాలు. జీసస్ మీతో ఉన్నట్టే. శ్రద్ధగా వింటూ యేసుకి స్తోత్రములు చెప్పండి. హల్లెలూయా. అందరికీ అర్థమయ్యేలా చిన్న చిన్న కథల రూపంలో బైబిల్ చెప్పబడుతుంది ఈ ఛానల్లో. ఇక ఈరోజు దేవుని కథ మొదలెడదామా? యేసుక్రీస్తు జనన రహస్యం, విశ్వానికి ప్రారంభం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వాక్యాలు ఆధారంగా ఈ కథ. నజరేతు అనే ఒక చిన్న ఊరిలో ఒక సాధారణ యువతి మరియా. ఆమెను నీతిమంతుడైన యోసేపుకు ప్రదానం చేశారు. వారి వివాహం ఇంకా జరగలేదు. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండింది. ఈ విషయం తెలుసుకున్న యోసేపు మనసు కలవరపడ్డాడు. అతను నీతిమంతుడు. ఆమెను అవమానపరచాలని అతని హృదయం కోరుకోలేదు. జనాల ముందు ఆమె నిందించకుండా రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి అతని మనసులో ఎన్నో ప్రశ్నలు, బాధ, ఆలోచనలు. అప్పుడు దేవుడు మౌనంగా ఉండలేదు. ప్రభువు దూత స్వప్నంలో ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు. ఆమె గర్భంలో ఉన్నది పరిశుద్ధాత్మ వలన. ఆమె కుమారుని కనును. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయనకు యేసు అని పేరు పెట్టు అని చెప్పాడు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దేవుని ప్రణాళిక. ప్రవక్తల ద్వారా ముందే చెప్పబడింది. కన్యక గర్భవతి అయి కుమారుని కను. ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టెదరు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అర్థం. యోసేపు నిద్ర లేచినప్పుడు అతని సందేహాలు పోయాయి. దేవుని మాట అతని హృదయాన్ని నింపింది. అతడు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు చేశాడు. మరియను తన భార్యగా చేర్చుకున్నాడు. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగలేదు. శిశువు జన్మించినప్పుడు అతడు ఆ బాలునికి యేసు అని పేరు పెట్టాడు. పరిశుద్ధాత్మ వల్ల జన్మించిన మన యేసు దేవుడయ్యాడు. ఈ కథ మనకు చెప్తుంది ఏమిటి అంటే, సందేహాల మధ్యలో కూడా దేవుడు మాట్లాడతాడు. భయాల మధ్యలో కూడా దేవుడు ప్రణాళికను నెరవేర్చుతాడు. యేసు అంటే రక్షణ. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనతో ఉన్నాడు. చెప్పండి దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని కథలతో మరలా మీ ముందుకు వస్తూనే ఉంటుంది. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. జీసస్. ఆమెన్.